వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో హెల్దీ రెసిపీ కరివేపాకు రైస్ చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసి పెడితే పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ఇష్టంగా తింటారు. దీని కాంబినేషన్గా బంగాళదుంప వేపుడు కూడా చేసి చూపిస్తాను. ముందుగా కరివేపాకు పొడి చేసుకుందామండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టానండి. 1 కప్పు కరివేపాకు వేసాను. ఇదంతా వేయించుకుందాం. మరీ ఎక్కువగా వేయించిన అవసరం లేదండి, కలర్ మారకుండా చూసుకోవాలి. వేగిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుని చల్లారబెట్టుకుందాం. ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సాయి మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇదంతా కొంచెంసేపు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో 5 ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. వేగిపోయిందండి. ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టుకుందాం. చల్లారిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ముందుగా ఇవన్నీ వేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలి. వేయించి పెట్టుకున్న కరివేపాకు కూడా ఇందులో వేసేసుకుందామండి. ఇలా పట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. కొద్దిగా వేరుశనగ గుళ్ళు, కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకుని ఇదంతా దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇది వేగిపోయింది. కరివేపాకు పొడి వేసుకుందామండి. 2 టీ స్పూన్లు వేసాను. నేను 1 కప్పు రైస్ తీసుకుంటున్నానండి. దానికి సరిపడగా వేస్తున్నాను. మనకి ఎంత కావాలంటే అంత చూసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికించి పెట్టిన రైస్ వేసేస్తున్నానండి. ఇందులో సరిపడా ఉప్పు వేసుకుని ఇదంతా రైస్కి బాగా పట్టించాలండి. మనకి మిగిలింది కరివేపాకు పొడి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 15 నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఇలా రైస్ రెడీగా ఉంటుంది కాబట్టి చేసి పెట్టుకోవచ్చు బాక్స్లో. అది పిల్లలకి అది పెట్టచ్చు. కరివేపాకు రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బంగాళదుంప వేపుడు చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి. కొద్దిగా ఆయిల్ వేసాను. 2 మీడియం సైజు బంగాళదుంపలు తీసుకుని ముక్కలు కట్ చేసి వేసానండి. ఇవన్నీ ఇప్పుడు బాగా వేయించుకోవాలండి. అటు ఇటు తిప్పి కొంచెంసేపు వేయించుకున్నాక మూత పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ వేయించుకుంటూ ఉండాలండి. ఇలా వేయించుకోవడం వల్ల త్వరగాను వేగిపోతుందండి, క్రిస్పీగా కూడా ఉంటుంది. దుంపలు వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకునండి. ఇదంతా ముక్కలకు బాగా పట్టించి బాగా కొంచెంసేపు వేయించుకోవాలండి. రెడీ అయిపోయిందండి బంగాళదుంప వేపుడి. కరివేపాకు రైస్తో బంగాళదుంప వేపుడి మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.